చిన్న బోధులు వచ్చినప్పుడు జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించుకోవాలి. ఒక సంఘం ఉందండి, ఆ సంఘాన్ని మనం అందరం మాదిరిగా తీసుకోవాలి. బైబిల్లో ఒక సంఘం ఉంది, బెరయ సంఘం. వాళ్ళు ఏం చేస్తారంటే అపోస్తులైన పౌలు నిలబడి వాక్యం చెప్తుంటే ఇలా బైబిల్ ఇచ్చి ఉందా లేదని చూస్తారంట. అపోస్తులైన పౌలు వాక్యం చెప్తుంటే, నేడు సామాన్య పౌలు చెప్తుంటే కానీ బైబిల్ మూసుకొని ఉంటున్నాం. అపోస్తులే దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు అలాగూ ఉన్నవా లేవా అని బైబిల్ను పరిశోధించినారంట, పరిశీలించి చదువుకుంటున్నారంట ఆ బెరియా సంఘం వారు. మరి నేటి సంఘాలలో కొన్ని ఎలా ఉన్నాయంటే బైబిల్ను మూసివేసి అయ్యగారు ఏది చెప్తేది ఇంకా వీళ్ళు మూసుకొని అయ్యగారు రెచ్చిపోతున్నారు. నా సంఘం ఏందనుకుంటున్నావు? 1,00,000 మంది సభ్యత్వం, నన్ను విమర్శించడానికి నీ స్థాయి ఎక్కడ? ఈ సంఘం అనే భావన వాళ్ళకి అర్థమవుతుంది. ఈ గర్వం అనేది వెళ్ళిపోతుంది వాళ్ళలో నుంచి. ఈ గర్వం అనేది నిజం కదా.